నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మీరు దానశీలం పాఠ్యభాగంలోని 4వ విభాగం గురించి తెలుసుకోబోతున్నారు. ఇప్పుడు నేను పద్యాన్ని ధారాళంగా చదువుతాను, అనుసరించగలరు. కారే రాజులు రాజ్యముల్ కలుగవే, గర్వోన్నతి బొందరే, వారేరి సిరిమూటగట్టుకొని పోవంజాలిరి, భూమిపై పేరైనంగలదే, శిబి ప్రముఖులు ప్రీతిన్ యశకాములై, ఈరే కోర్కులు వారలన్ మరచిరి, ఇకాలమున్ భార్గవా. ఇప్పుడు పద్యాన్ని విభజన చేయుదాం. కారే రాజులు రాజ్యముల్ కలుగవే, గర్వోన్నతిన్ గర్వ ఉన్నతిన్ పొందరే, వారేరి వారు ఏరి, ఈ సిరి మూట కట్టుకొని పోవన్ చాలిరే, భూమిపై పేరైనన్ కలదే, శిబి ప్రముఖులున్ ప్రీతిన్ యశకాములై, ఈరే కోర్కులు వారలన్ మరచిరే, ఇక్కాలమున్ ఈ కాలమున్ భార్గవా. పద్యమును ధారాళంగా చదవడం నేర్చుకున్నారు కదా. ఇప్పుడు ప్రతిపదార్థములు. భార్గవ భృగువంశంలో పుట్టినవాడా ఓ శుక్రాచార్య, కారే రాజులు పూర్వమునందు రాజులు లేరా, రాజ్యములు కలుగవే లేవా, గర్వోన్నతిన్ గర్వ ఉన్నతిన్ గర్వోన్నతిన్ అధికమైన గర్వాన్ని, పొందరే పొందలేదా, వారు అటువంటి రాజులు ఏరి ఎక్కడ ఉన్నారు, సిరిన్ సంపదను మూటగట్టుకొని మూటగా కట్టుకొని పోవంజాలిరే వెళ్ళగలిగారా, భూమిపైన ఈ లోకంలో పేరైనన్ వారి పేరైన కలదే ఉన్నదా, శిబి ప్రముఖులున్ శిబి చక్రవర్తి వంటి దాతలైన రాజులును, యశకాములై కీర్తిని కోరుకున్న వారై, ప్రీతిన్ సంతోషంతో కోర్కులు యాచకుల కోరికలను ఈరే తీర్చలేదా, ఇక్కాలమున్ ఈ కాలమున వారలన్ వాళ్ళను మరచిరే మరచిపోలేదు కదా అని భావము. ఇప్పుడు పద్య తాత్పర్యంను వివరిస్తాను. తాత్పర్యం వివరించబోతున్నాను. ఆచార్య, పూర్వం ఎందరో రాజులు ఉన్నారు, వారికి రాజ్యాలు ఉన్నాయి, వారు ఎంతో అహంకారంతో విర్రవీగారు, కానీ వారెవరూ ఈ సంపదలను మూటగట్టుకొని పోలేదు. ప్రపంచంలో వారి పేర్లు కూడా మిగులలేదు. శిబి చక్రవర్తి వంటి వారికి కీర్తి కోసం సంతోషంగా అడిగిన వారి కోరికలు తీర్చలేదా, తీర్చారు కదా, మరి వారిని ఈనాటికి లోకం మరువలేదు కదా అని భావము. ఇప్పుడు ఈ పద్యంలోని వ్యాకరణ విశేషాంశములను గురించి తెలుసుకుందాం.
గర్వోన్నతి, గర్వ ఉన్నతి, గర్వోన్నతి, గుణసంధి. ఇక్కాలము, ఈ కాలము, ఇక్కాలము, త్రికసంధి. ఉత్పత్త్యర్థములు: భార్గవ, భృగువంశంలో పుట్టినవాడు శుక్రుడు. ఇప్పుడు నేను పద్యాన్ని ధారాళంగా చదువుతాను, వినండి. ఉడుగని క్రతువుల వ్రతముల బొడగన జననట్టి పొడవు పొడవున కురుచెయ్యి ఎడిగెడి నటనను బోటికి నిడరాదే మహానుభావ ఇష్టార్థంబుల్. ఇప్పుడు పద్య తాత్పర్యంను వివరిస్తాను. తాత్పర్యం: ఓ మహాత్మా శుక్రాచార్య, ఎడతెగకుండా యజ్ఞాలు చేసిన, పుణ్యవ్రతాలు ఆచరించిన విష్ణువును దర్శించడానికి వీలు పడదు. ఇటువంటి గొప్పవాడైన విష్ణువు పొట్టివాడై నన్ను అడుగుతున్నాడు. అతను కోరిన దానిని ఇవ్వడం కంటే నా వంటి వారికి ఇంకేమీ కావాలి అని భావము. ఇప్పుడు నేను పద్యాన్ని ధారాళంగా చదువుతాను, వినండి. నిరయంబైన నిబంధమైన ధరణి నిర్మూలనంబైన దుర్మరణంబైన కులాంతమైన నిజమున్ రానిమ్ము కానిమ్ము పో హరుడైనన్ హరి అయినా నీరజ భవుండ ప్యాగతుండైనా తిరుగన్నీరదు నాదు జిహ్వ వినుమా దీవర్య వేటికిన్. పద్యంను ఎలా ధారాళంగా చదవాలో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మీకు పద్యం యొక్క ప్రతిపదార్థములను వివరిస్తాను. ధీవర్య, బుద్ధిమంతులలో శ్రేష్ఠుడా ఓ శుక్రాచార్య. నిరయంబైనన్, నరకం దాపురించిన. నిబంధమైనన్, బంధనం ప్రాప్తించిన. ధరణి, భూమండలం. నిర్మూలనంబైనన్, పూర్తిగా నశించిన. దుర్మరణంబైనన్, చెడ్డ మరణం సంభవించిన. కులాంతమైన, కులము అంతరించిన. నిజమున్ రానిమ్ము, నిజంగానే ఇవన్నీ సంభవించినా సరే కానిమ్ము పో, ఏది జరిగితే అది జరగని. అభ్యాగతుండు, ఆ వచ్చిన అతిథి. హరుడైనన్, ఈశ్వరుడైన. హరి అయినన్, విష్ణుమూర్తి అయినా. నీరజ భవుండైనన్, పద్మ సంభవుడు బ్రహ్మ అయినా. అవున్, కావచ్చును. వినుమా, నా మాట వినండి. వేయి ఏటికిన్, వేయి మాటలు ఎందుకు. నాదు జిహ్వ, నా యొక్క నాలుక. తిరుగన్, నేరదు. మారు మాట పలుకదు. ఇప్పుడు పద్య తాత్పర్యంను వివరిస్తాను. ఓ పండితోత్తమా, నాకు నరకం ప్రాప్తించిన, బంధనం ప్రాప్తమైన మంచిదే.
ఈ భూమండలం అదృశ్యమైన నాకు దుర్మరణం వచ్చినా సరే, నా వంశం అంతా నశించినా సరే, ఏమైనా కాని ఏదైనా రాని, వచ్చినవాడు శివుడు, విష్ణువు, బ్రహ్మ, త్రిమూర్తులలో ఎవరైనా సరే రానిండు. నా నాలుక వెను తిరుగదు అనగా ఆడిన మాట తప్పను. ఎందుకు ఈ వేల కొద్ది మాటలు అని భావం. ఇప్పుడు వ్యాకరణాంశంలో భాషాంశంల గురించి వివరిస్తాను. అభ్యాగతుడు, అభి ఆగతుడు, అభ్యాగతుడు, యనాదేశ సంధి. ఉత్పత్త్యర్థములు అభ్యాగతుడు భోజన కాలమున వచ్చినవాడు అతిథి. తిథి పర్వము ఉత్సవములందు ద్రవ్యాశతో వచ్చినవాడు. నీరజభవుడు పద్మమున పుట్టినవాడు బ్రహ్మ. హరి భక్తుల హృదయాలను ఆకర్షించువాడు విష్ణువు. హరుడు భక్తుల పీడలను సర్వము హరించువాడు శివుడు. ఇప్పటి వరకు నేను చెప్పిన పాఠ్యాంశం మీకు అర్థమైంది కదా. ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, వాటికి సమాధానాలు ఇవ్వగలరు. సిరి మూటగట్టుకొని పోవంజాలిరే, ఈ మాటల్లో బలిచక్రవర్తి ఆంతర్యం ఏమై ఉంటుంది? తిరుగన్నేరదు నాదు జిహ్వ అన్నాడు కవి. దీనిని బట్టి మీకు ఏమి అర్థమయ్యింది? ఎదుటివాడు అడిగిన దానిని ఇవ్వడంలో ఎటువంటి తృప్తి ఉంటుంది? మీ అనుభవాల్లో చెప్పండి. 4వ విభాగం పూర్తి అయ్యింది. యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.